హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులలి హెర్విల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న శారీతో లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నా. దాని కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో సింపుల్గా ఎలా చేయాలనేది చూడండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ లైనింగ్ అయితే 2.5 మీటర్ పాలిస్టర్ అయితే తీసుకున్నా. మీరు కావాలని కూడా సాటిన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పాలిస్టర్ అయితే తీసుకున్నాను నేను ఒక 2.5 మీటర్. నెక్స్ట్ వచ్చేసి లెహంగా కటింగ్ అయితే చూద్దాం. పైన వచ్చిన ఈ చిన్న బార్డర్ అయితే కట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇది ఈ కొంగుపాట అనమాట. దీని బ్లౌజ్ అయితే రెడ్ కలర్ వచ్చింది. నేను ఇది ఇంత ముందుకు వేరే శారీ మీదకి అయితే యూజ్ చేసిన అనమాట. అందుకోసమే ఈ కొంగుపాట దీనికి బ్లౌజ్గా, లెహంగాకు బ్లౌజ్గా అయితే యూజ్ చేసిన అనమాట. దాని స్టిచ్చింగ్ వీడియో తర్వాత అయితే షేర్ చేస్తా. ఫస్ట్ అయితే లెహంగాని మిగిలిన ఈ మొత్తం క్లాత్ని అయితే 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పార్ట్ని అయితే ఈ విధంగా పెట్టి దీని లెంత్ అయితే 38 ఇంచెస్ అయితే రావాలన్నమాట లెంత్. నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని 39 తీసుకుంటున్నాను అనమాట. 39 లెంత్ అయితే మార్క్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ కుర్చీల కోసం అయితే మార్క్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ క్లాత్ యొక్క అటు చివర ఒక 3 ఇంచెస్ అయితే వదిలేసుకుంటున్నా స్టిచ్చింగ్ కొరకని. నెక్స్ట్ ఇక్కడ కుర్చీ యొక్క వెడల్పు అయితే 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 4 ఇంచెస్ తీసుకొని నెక్స్ట్ ఆ కుర్చీ యొక్క స్టిచ్చింగ్ కొరకైతే 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ 4 ఇంచెస్, మళ్ళీ 1 ఇంచెస్, ఇలా మొత్తం 4 ఇంచెస్ అండ్ 1 ఇంచెస్, 4 ఇంచెస్ తర్వాత నెక్స్ట్ 1 ఇంచు, మళ్ళీ 1 ఇంచ్ తర్వాత 4 ఇంచెస్, ఇలా అయితే మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాలి. కుర్చీ యొక్క వెడల్పు మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ క్లాత్ మొత్తం ఆ 1 ఇంచు మార్క్ చేసుకున్న దానిపైన అయితే మనం పెట్టి స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫుల్ శారీ మొత్తం అయితే ఈ విధంగా అయితే 4 ఇంచెస్ అయితే మార్క్ అయితే చేసుకుంటున్నా. కుర్చీలు అయితే ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దానిపైన 4 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నది ఇక్కడ 1 ఇంచ్ పైన అయితే ఈ విధంగా అయితే క్లాత్ అయితే పెట్టుకోవాలి. దీనివల్ల కుర్చీలు అయితే ఈక్వల్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కుర్చీలు అయితే పెట్టుకుంటున్నా. స్టిచ్చింగ్ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ అయితే ఉంది కదా, దీనిని మనం ఫస్ట్గా 4 ఇంచెస్ వెడల్పులో అయితే ఒక మార్క్ చేసుకున్నాం కదా, దానిపైన అయితే ఈ విధంగా పెట్టి స్టిచ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ మార్కింగ్ ప్లేస్లో అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం ఇలా అయితే ఈక్వల్గా వస్తాయి మొత్తం స్టిచెస్ అయితే. అన్ని కుర్చీలు 2 సైడ్స్ అయితే చేసుకుంటే ఈ విధంగా వచ్చిందనమాట.
నెక్స్ట్ వచ్చేసి దీనికి లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నా. లైనింగ్ ఒక 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాం కదా మనం ఇక్కడ. దానిని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 2 పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి. ఒకటి బ్యాక్ పార్ట్కి, ఒకటి ఫ్రంట్ పార్ట్కి. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్లాత్ని అయితే మనం ఇందాక స్టిచ్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే సపరేట్గా కూడా కుర్చీలు అయితే పెట్టుకొని దాని సైజు వరకు కుర్చీలు అయితే పెట్టుకొని దానికి అటాచ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెయిన్ క్లాత్ పైన డైరెక్ట్గా వేసి అయితే దానికి సరిపడంత కుర్చీలు అయితే పెట్టుకుంటున్నా, ఈ విధంగా సెట్ చేసుకుంటూ. లైనింగ్ అయితే కుర్చీలు అయితే ఈ విధంగా పెట్టుకున్న. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా సరిపడంత చూసుకుంటూ ఏమన్నా ఎక్స్ట్రా కూడా వస్తే దానికి సరిపడంత ఎక్స్ట్రా కుర్చీ అయితే పెట్టుకొని మన నడుముకు సైజ్ అంతా కుర్చీలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక 5 ఇంచెస్ వెడల్పు క్లాత్ తోటి అయితే నేను ఇక్కడ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకొని ఇక్కడ లట్కన్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది లెహంగా అయితే. దీని బ్లౌజ్ అయితే రెడ్ కలర్ అయితే వచ్చిందనమాట. నేను వేరే శారీ మీదకి అయితే అది యూజ్ చేసుకున్నా. దీనికైతే నేను ఇక్కడ కొంగు పాటునే ఇక్కడ బ్లౌజ్గా అయితే స్టిచ్ చేసుకొని బార్డర్ అయితే ఈ విధంగా రెడ్ కలర్ అయితే పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్స్కి అయితే చాలా మంచిగా సూట్ అయింది ఇది కూడా. నెక్స్ట్ దీనికి మ్యాచింగ్గా అయితే ఇక్కడ దుపట్టా అయితే రెడ్ కలర్ దుపట్టా అయితే యూజ్ చేసిన అనమాట. ఫైనల్ లుక్ ఎలా ఉందనేది చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అండ్ బ్లౌజ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను.